వెల్కమ్ టు పూరాలోకల్. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులపై చర్చలు జరిపేందుకు పాక్ ఇస్లామాబాద్ ను వేదికగా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధత నెలకొన్న వేళ ఊహించని ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఇరాన్ కు పాకిస్తాన్ మంచి మిత్రుడే, కానీ చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్ కు లేదని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి. ఎప్పుడు ఒకే పక్షానికి మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్ ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ కు ఊహించని షాక్ ఇచ్చినట్టయింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలోకల్.